వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఫ్యాన్ పెట్టుకున్నా, ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ధనియాలు వేస్తా. ఎందుకు అనేది చెప్తాను, నేను మీకు చూపిస్తాను కూడా. కొంచెం ధనియాలు వేస్తున్నా, తర్వాత మినప్పప్పు వేస్తున్నా. మునగాకు ఆయిల్ ఫ్రై చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ ఇంకేం మునగాకు మాత్రం యాడ్ చేసుకుంటాను, నేను ఇంకేం వేయను. ఇట్లా మంచిగా బాగా ఒలిచేసుకొని ఆకు శుభ్రంగా పురుగులు ఈనులు ఏం లేకుండా పుండాకులు చీడాకు అంతా లేకుండా శుభ్రంగా ఈ మరి ఒలిచేసుకొని నీట్గా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది దాంట్లోకి వేసుకున్నాను. కొంచెంగా ఆకెత్తి ఇందులో వేసుకున్నాను. అంటే లాస్ట్ టైము నేను వాటర్ వేసి వాటర్లో కుక్ చేశాను. ఇప్పుడు వాటర్ లేకుండా ఆయిల్లోనే ఫ్రై చేసి చూపిస్తున్నా. అది వాటర్లో కుక్ చేసేది, ఇది వాటర్లో వేయకుండా ఆయిల్ తోటి చేసుకునేది అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా బాగా టేస్టీగా చేసుకోవచ్చు. మునగాకు ఎంతో ఆరోగ్యానికి కూడా ఔషధ గుణాలు ఉంటాయి, పోషకాలు ఉంటాయి దీంట్లో. చాలా బాగుంటుంది మునగాకు తింటే కంటికి పంటికి అన్నిటికీ అసలు ఒకటేంటి 360 పైన ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందన్నమాట, పనిచేస్తుంది. ఎవరైనా తినచ్చు మునగాకు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, ఇంకా ఏమైనా తొందరగా కొంచెం పొట్టంతా క్లీన్ అవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్లీ ఏం చేస్తుంటారంటే కొంతమంది 1 మంత్కు లేదు మంత్కి ఒక 2 అట్లా, లేదా 2-3 మంత్స్కి అట్లా మోషన్కి వెళ్ళాలనుకుంటారు కదా, ఫ్రీ మోషన్ అయిపోయి బాగా స్టమక్ అంతా క్లీన్ అయిపోవాలనుకుంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మునగాకు బాగా వాటర్ పోసి కుక్ చేసేసి దాంట్లో వచ్చే జ్యూస్ మొత్తం ఒక గ్లాస్ తీసి పెట్టుకొని ఎంటీ స్టమక్తో తాగేసామంటే సరే మొత్తం బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది న్యాచురల్గా, ఏ మెడిసిన్ వేసుకోకుండా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో సాల్ట్ వేస్తున్నా. లాస్ట్ టైం అయితే మాత్రం ఉప్పు వేసాను, రాళ్ళు ఉప్పు. ఎందుకంటే ఆ వాటర్ కదా, వాటర్లో కరుగుతుందని. ఇప్పుడు కరగదు కాబట్టి అందుకని సాల్ట్ వేసుకున్నాను నేను. బాగా వేపుకున్నాము ఆయిల్లోనే. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఎగుతుంది. టేస్ట్ బాగుంటుందన్నమాట ఇట్లా చేసుకుంటే. దీంట్లో మిరపకాయ వేయలేదు నేను. లాస్ట్ టైం మిరపకాయ వేసాను, ఎండు మిరపకాయలు తుంపేసి వేసుకున్న కారం కోసం. ఇప్పుడు అలా కాకుండా కారము నేనైతే పల్లి పొడి వేస్తాను. ఇంకొంచెంసేపు బాగా యాగనిద్దాం. దీన్ని బాగా వేగాల, అప్పుడే బాగుంటుంది. ఒక సెకండ్ బాగా కలుపుతూ వేపుకోవాలి. మీకు ఈసారి ఎప్పుడన్నా వర్షాకాలం అంటే మంచిగా బాగా ఎండాకాలం ఉండదు, వర్షాకాలము, నేను దేదారాకు తోటి చేసి చూపిస్తాను. దేదారాకు అయితే ఎంత బాగుంటుందో నేను చెప్పలేను, దాన్ని మాటలు అయితే చెప్పలేను ఎంత బాగుంటుంది అనేది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. దేదారాకు అంటే ఫారెస్ట్లో అట్లా దగ్గర దొరుకుతుంది అది. అంటే మా నాన్నమ్మ చెప్పేది ఏమనంటే, అప్పుడు అంటే గత 56 years బ్యాక్ కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు ఫుడ్ అంతా ఏం లేకపోతే దేదారాకు దొరికొచ్చి ఉడికించుకొని దాంట్లో అంత ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళంట. పొట్ట నీళ్ళకి తినేసి వాటర్ తాగేవాళ్ళంట. అట్లాగే తిని బతికేవాళ్ళంట. అప్పుడు ఏమంటే మేము బలసాగ తిన్నాము, దేదారాకు తిన్నాము, బలస పండ్లు, నేరేడు పళ్ళు అట్లాంటివి తినే బతికినారంట అప్పుడు వాళ్ళకి. అంటే ఫుడ్ లేదా, కరువులో ఫుడ్ లేక, వాటరే కదండి జీవనాధారం మనుషులకి. వాటర్ లేకపోతే ఇంకేముంటుంది, కరువే కదా వస్తుందా. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నా వర్షాలు పడి పంటలు ఉంటేనే
ఎక్కడ డబ్బు ఇచ్చినా దొరుకుతుంది కదా మనకు. పంటలు లేకపోతే డబ్బు ఇచ్చినా మాత్రం ఎట్లా దొరకవు కదా. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పల్లి పౌడర్ వేస్తాను నేను దీనిలోకి. ఇది కూడా అండి పెద్దవాళ్ళకి తెలుసుంటుంది. బట్ ఏం చేసేవాళ్ళంటే పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, ఏరుశనగుళ్ళు, అవి తీసుకొని బాగా వేపేసి పొడి కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే దీనిలో బాగా పొడి కొట్టేటప్పుడు ఉప్పు క్వాంటిటీ సరిపోయేలాగా ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, వెల్లుల్లిపాయ వేస్తారు, వేసి పొడి కొట్టి పెట్టుకుంటారు. ఇది ఇట్లా కర్రీస్లో కావాలంటే కర్రీస్లోకి వేసుకుంటారు. లేదంటే కూడా అంత అన్నంలో వేసుకొని పొడి అంత నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉంటే వేసుకొని తింటారనమాట. చాలా మంచిది ఒంటికి, చాలా ఆరోగ్యకరం కూడా. అప్పుడు పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు. మా నాన్నమ్మ చెప్పేది అవన్నీ, వాళ్ళు అట్లా చేసేవాళ్ళంట. నేను కూడా ఒకసారి తిన్నానండి నా చిన్నప్పుడు. మా నాన్నమ్మ పెట్టింది అన్నము, ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, ఉప్పుడు బియ్యం అన్నము వంచేసుకొని ఆ అన్నంలోకి అంత పల్లి పొడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే కలుపుకొని, ఆహా ఏమి రుచో, ఎంత బాగుండేదో. ఇంకొంచెం వేస్తున్నా నేను. దీనిలోకి కొంచెం కారం వేసాను, ఉప్పు వేసాను. ఆల్రెడీ నేను అవి రెండే వేసాను. వెల్లుల్లి అయితే వేయలేదు, ఎందుకంటే మేము తినం కాబట్టి. ఇంతే అండి, చూసారా, ఇంత ఈజీ, ఏం కష్టం లేదు, పాడలేదు. చాలాసేపు టైం కూడా చాలా తీసుకోదు, జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది. ఏం వేసాము, పల్లి పొడి వేసాము, కారం వేసాము, మినపగుళ్ళు, కొన్ని ధనియాలు వేసా దీనిలోకి, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. హలో చూడండి, ఇంతే అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా మునగాకైతే రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇంకేం లేదు. చాలా 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 రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆహా, తింటుంటే అంతా తినేయాలనిపిస్తుంది. నాకైతే ఏం తినకుండా మొత్తం పెట్టేస్తే తినేసి వాటర్ తాగేస్తాను, అట్లా ఉంటుంది. మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, బాగుండాలి కదా, మరి అందం కావాలి కదా, అందంగా ఉంటే కదా మరి బాగుంటుంది. అందుకని అట్లా పెట్టాను, మంచిగా బాగుంటుంది అందంగా. పక్కన అదేమో గ్రీన్గా ఉంటుంది, ఇది ఎల్లోగా ఉంటుంది కదా, అందుకని అలా పెట్టాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.